నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు కొబ్బరి పులిహోర. సో ఈ పులిహోరని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. నేను ఇక్కడ గుప్పెడు చింతపండుని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండుని నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 15 to 20 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అలాగే ఈ కొబ్బరి ముక్కను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. సో చూసారు కదా, మిక్సీకి ఇలాగా బరకగా వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఇక్కడ అన్నం అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ మిర్చి పేస్ట్ని అన్నంలోకి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో పులిహోరకి ఎప్పుడైనా సరే అన్నం పొడి పొడిగా ఉండాలండి. పొడి పొడిగా ఉంటే పులిహోర అయితే టేస్టీగా ఉంటుంది. సో ఇలాగా అన్నం అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ తాలింపు కోసం కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలను వేస్తున్నానండి. పల్లీలు కొంచెం దూరగా వేయించుకోవాలి. సో ఇక్కడ పల్లీలు వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 10 minutes వరకు శనగపప్పుని నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇక్కడ వేస్తున్నాను. సో శనగపప్పు కూడా అలాగా కొంచెం కలుపుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం ఎండు కరివేపాకును కూడా వేస్తున్నాను. సో అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసి అలాగా కొంచెం కలుపుకోవాలండి. సో అలాగ ఒక 2 minutes వరకు కలుపుకోవాలి. సో ఇలాగా ఒక 2 minutes కలుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో చింతపండుని నానబెట్టుకున్నాం కదా, సో ఆ నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా ఇందులోకి వేసుకోవాలండి. సో ఇలాగ చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇలాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం అలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక రైస్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులోకి వేసుకొని ఈ గుజ్జు రైస్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో మొత్తం ఒకటేసారి వేసుకొని కలుపుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసం నేను కొద్దిగా రైస్ని వేసుకుంటూ కలుపుకుంటున్నాను. సో ఇలాగా రైస్ అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. సో మీరు చింతపండుతో చేసింటారు కదా పులిహోర, ఒకసారి కొబ్బరి వేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది అండ్ చాలా వెరైటీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.